నమస్తే, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను స్వప్న. తిరుమల లడ్డు కల్తీ వివాద నేపథ్యంలో మరోసారి తెరపైకి సనాతన ధర్మం వచ్చింది. సనాతన ధర్మంపై నేతలు డి అంటే డి అనేలా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వం ధర్మాన్ని మంటగలిపిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తూ వస్తుంది. తాజాగా జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతని సంతరించుకున్నాయి. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు అని పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నారు. తప్పు జరిగింది అంటే ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేకుంటే మౌనంగా ఉండాలి అంటూ వైసీపీ నేతలకు చురకలంటించారు. సనాతన ధర్మంపై పోరాటం చేయగలిగితే ఆపలేరన్నారు. ఈ నెల అన్ని మతాలను గౌరవిస్తాం, ధర్మానికి విఘాతం కలిగించినప్పుడు అందరూ మాట్లాడాలని చెప్పారు. తప్పు చేసిన వాళ్ళు నాశనం మొదలైందని చెప్పారు. తిరుమల లడ్డులో కల్తీ నేపథ్యంలో ప్రాయోజిత దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో మెట్లను శుభ్రం చేశారు. ఆ తర్వాత మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మెట్ల పూజ చేశారు. అనంతరం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఇక ఏది ఏమైనా సరే లడ్డు వివాదం ఏ స్థాయికి వెళ్ళిందో మనందరికీ తెలిసిందే. అయితే ఈరోజు సనాతన ధర్మానికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో మాట్లాడిన వ్యాఖ్యలైతే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే ఇప్పటి వరకు చాలా కూల్గా స్పందించిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఆయన ఉగ్ర రూపాన్ని ప్రజలకు చూపించారా అనే సందేహం అయితే వ్యక్తమవుతుంది. వీఆర్ డీప్లీ హర్టెడ్, డీప్ పెయిన్లో ఉన్నాం. అలాంటి వారిని ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేయదు. ఒక అల్లా కానీ, మహమ్మద్ ప్రవక్త మీద కానీ, జీసస్ మీద కానీ మాట్లాడే ధైర్యం మీకుందా? కేవలం సనాతన ధర్మాల మీద ఎందుకు దాడులకు పాల్పడుతున్నారు? సనాతన ధర్మం గురించి మాట్లాడితే మీకేంటి ప్రాబ్లం అంటూ కూడా ప్రకాష్ రాజ్ని టార్గెట్ చేస్తూ కూడా పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతం మాట్లాడడం జరిగింది. అదేవిధంగా హీరో కార్తీక్ కూడా లడ్డూకు సంబంధించి ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన లడ్డూకి సంబంధించిన మీమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా హీరో కార్తీక్ కూడా క్షమాపణలు అయితే చెప్పడం జరిగింది. సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి మాట్లాడే ముందు సినీ ప్రముఖులైనా సరే, ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి, 1కి 100 సార్లు ఆలోచించి మాట్లాడవలసిన అవసరం ఉంది. దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నా. ఇది చాలా సున్నితమైన విషయం. తప్పు జరిగినప్పుడు మాట్లాడొద్దని మీరు ఎలా అంటారు? తప్పు జరిగినప్పుడు మాట్లాడటం తప్ప అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామట. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కూడా ఈ లడ్డు వివాదానికి సంబంధించి ఒక సిట్ను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సిట్కి సంబంధించి చీఫ్గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కూడా సిట్ చీఫ్గా నియమించడం జరిగింది. ముందు కూడా ఇప్పుడు సిట్ ఏర్పాటు చేసాం, తర్వాత అరెస్ట్లే అంటూ కూడా ప్రస్తుత ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం అయితే చెప్తుంది. దీని మీద అనేక మంది కామెంట్ చేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా, నెగిటివ్గా, అలాగే ప్రతి దాడి నేపథ్యంలో ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. అయితే మొన్నటి వరకు సనాతన ధర్మం గురించి మాట్లాడిన వారందరూ కూడా ఇప్పుడు ఇది రాజకీయ రంగు పులుముకుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా మతాల మధ్య విభేదాలు వచ్చే విధంగా మాట్లాడుతున్నారా, రెచ్చగొట్టే ధోరణి ఎక్కడైనా ఉందా అనే అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. మరి ఏది ఏమైనా ఇదే అంశం గురించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మనం స్టార్ట్ చేద్దాం. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. కోటేశ్వరరావు గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడింది మనం చూసాం. సనాతన ధర్మం, హిందూ ధర్మం జోలికొస్తే వదిలే ప్రసక్తే లేదు. ఇప్పటికీ మేము చాలా డీప్గా హర్ట్ అయి ఉన్నాం. కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసుకొని ఉన్నారు. మాట్లాడే ముందు 1కి 100 సార్లు ఆలోచించి మాట్లాడండి, అది ఎవరైనా సరే అంటూ కూడా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీనిని బాధ్యతగా తీసుకొని ముందుకు రావాలి అంటూ కూడా అందరికి కూడా పిలుపునిచ్చారు. ఎలా చూడొచ్చు అంటారు కోటేశ్వరరావు గారు? తిరుపతి లడ్డూలో కల్తీ, ఆ కల్తీలో ఏమేమి ఉన్నాయి ఏమిటి అనేటువంటిది ఎన్డీడీపీ ఇచ్చినటువంటి ఒక నివేదిక. ఆ నివేదికలోనే ఎన్డీడీపీ కూడా కొన్ని అంశాలు స్పష్టంగా చెప్పింది. కొన్ని సందర్భాల్లో ఇది ఫాల్స్ గా కూడా ఈ రిపోర్ట్ రావచ్చు, రాంగ్ కూడా రావచ్చు అని చెప్పేసి కూడా చెప్పినటువంటిది మనకు తెలిసిందే. అందువలన ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి చర్చ లడ్డు కల్తీ దాని చుట్టూ కాకుండా దాని పరిధి దాటి మతం, సనాతన ధర్మం లేదా హిందూ మతం అనేటువంటి రూపాన్ని సంతరించుకుంటా ఉంది. ఇది సరైనటువంటి వైఖరి కాదు. ఎందుకు అంటే మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ఈ లడ్డూను ఒక సాధనంగా చేసుకున్నారనేటువంటి అభిప్రాయం ఇవాళ కలుగుతా ఉంది.
అందుకని ప్రభుత్వం కానీ లేకపోతే పార్టీలు కానీ లడ్డూకి పరిమితం అయి మాట్లాడితేనే అది ఒక పద్ధతిగా ఉంటుంది. లేనప్పుడు ఇతర అంశాలు వాళ్ళు మతాన్ని గురించి మాట్లాడాల్సి వస్తే దానికి సంబంధించినటువంటి చర్చ మళ్ళా వేరే రూపంలో తీసుకుంటుంది. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఆయన మాట్లాడేటువంటిది రెచ్చగొట్టేటువంటి వైఖరిగా ఉంది తప్ప లడ్డూకి సంబంధించినటువంటి సమస్యగా లేదా ఇది. ఇప్పుడు ఇదే ఒక మసీదులోనో ఒక చర్చిలోనో జరిగితే వాళ్ళు ఊరుకుంటారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు చర్చికిను లడ్డూకి లేదా మసీదుకి లడ్డూకి ఈ సందర్భం ఏంటి? మీరు చర్య తీసుకుంటున్నారు, ప్రభుత్వంలో మీరు ఉన్నారు, చర్య తీసుకోండి, దోషులను తేల్చండి, మీరు చేయాల్సింది చేయండి. అది వదిలిపెట్టేసి అక్కడ జరిగితే వాళ్ళు ఊరుకుంటారా, ఇక్కడ జరిగితే వీళ్ళు ఊరుకుంటారా? ఏం చేస్తారు వీళ్ళందరూ? అంటే కోటేశ్వర గారు వివాదం బయటకు వచ్చినప్పుడు ఒక కొంతమంది వైసీపీ వారు అవన్నీ ఉండొచ్చు, లేకపోతే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు అయి ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా కొన్ని మాటలు అన్నారు. ఆ మాటలకి తిప్పికొట్టే ప్రయత్నాలు ఇది చేశారని అనుకోవచ్చా? ఎందుకంటే ఎవరైనా మాట్లాడినప్పుడు సమాధానం చెప్పొచ్చంటారా, చెప్పకూడదు అంటారా? ఇప్పుడు ఏం మాట్లాడినారు? వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు. ఇది ప్రజాస్వామిక దేశమా లేకపోతే నియంతృత్వ దేశమా? వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. ఆ అభిప్రాయాలను మీరు విని మౌనంగా ఉండండి. అనేక మంది అనేక అభిప్రాయాలు చెప్తున్నారు. ఆ అభిప్రాయాలన్నింటినీ కూడా అందరూ ఎవరు ప్రతిదాన్ని కంటెస్ట్ చేస్తూ ఉండేట్లయితే ఇది ఎక్కడికి పోతుంది? అందుకని ఒక పబ్లిక్ ఇష్యూ అయినప్పుడు ఆ ఎన్డీడీబీ నివేదిక మరి అనేక క్యావియేట్లు వేసింది. ఇది ఫాల్స్ కావచ్చు అని కూడా చెప్పింది. ఆ ఫాల్స్ కావచ్చు అని చెప్పిన తర్వాత మరి ఇంకొక నేషనల్ ల్యాబ్ ఉంది ఢిల్లీ దగ్గర గజియాబాద్ లో. ఆ ల్యాబ్ కి ఎందుకు పంపించలేదు? ఆ క్యావియేట్లు వేసినప్పుడు అదే శాంపుల్స్ ని ఎన్డీడీబీలో వచ్చినటువంటి నివేదికలో తన నివేదిక మీద తానే సందేహాలు వ్యక్తం చేసినప్పుడు మరి అదే నివేదికను మరొక సెకండ్ ఒపీనియన్ కోసం ఇంకొక ల్యాబ్ పంపించాలి కదా, పంపించలేదు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఇందులో కల్తీ జరిగినట్టు నిర్ధారించింది అంటూ కూడా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది. ఇవాళ ఒక ప్రకాష్ రాజ్ గారో లేకపోతే ఇంకోళ్ళో కాదు, ప్రముఖ పత్రిక హిందూ పత్రిక వాళ్ళకి ఎడిటోరియల్ రాసింది. ఎడిటోరియల్ కూడా అదే ప్రశ్నించింది. మీరు ఎన్డీడీపీలో అనేకమైనటువంటి మినహాయింపులు ఉన్నాయి ఈ నివేదిక అని చెప్పేసి ఎన్డీడీపీ నివేదికలో చెప్తే దాన్ని నేషనల్ ల్యాబ్ కి ఎందుకు పంపించలేదని చెప్పేసి హిందూ పత్రిక సంపాదకీయం రాసింది. మరి హిందూ పత్రిక మీద వీళ్ళు ఏమైనా ధ్వజం ఎత్తారా? వీళ్ళు ఎవరి అభిప్రాయం వాళ్ళది. నిజం నిగ్గు తేల్చాల్సింది ప్రభుత్వము. మీరు సిట్టు వేస్తా ఉంటున్నారు, వేయండి. దాని మీద భిన్నాభిప్రాయం వస్తే మీరు దాన్ని సహించండి. ఆ సహనం లేకుండా ఆ విధంగా మతం జోలికి వస్తే ఊరుకోము. ఎవరిచ్చారు? ఎవరి మతం జోలికి ఎవరిచ్చారు? ఎవరు రాలేదు కదా. కల్తీ జరిగింది, ఎట్లా జరిగిందో తేల్చండి, దోషులు తేల్చండి. అది చేయకుండా ఉద్దేశపూర్వకంగా జరిగింది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇది కావాలని చేస్తుంది. ఒకవేళ ఉద్దేశపూర్వకంగానే జరిగింది అనుకోండి, చట్ట ప్రకారం శిక్షించండి. ఆ ఉద్దేశపూర్వకంగా కల్తీకి పాల్పడి భక్తుల మనోభావాలకు దెబ్బతీసినటువంటి వాళ్ళని ఎవరు వదిలేయమని క్షమించమని ఎవరు చెప్పట్లేదుగా. చేయండి, మీకు అధికారం ఉన్నది. కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నది, రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉన్నది. దానికి తగినటువంటి చర్యలన్నీ తీసుకోండి, చేయండి. గాయపడినటువంటి భక్తుల మనోభావాలను మళ్ళా తిరిగి మామూలుగా దాన్ని సరిచేయండి. ఎవరొద్దంటారు? ఈ సందర్భంగా అనేకమైనటువంటి చర్చలు వచ్చినప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకోవాలి తప్ప మా సంగతి జోలిస్తాం, మా జోలికి వస్తే ఊరుకోం. ఎవరిచ్చారు? ఎవరైనా వచ్చారా? ఈ వివాదం ఈ లడ్డూలో కల్తీ గురించి చెప్పింది మీరు, దాన్ని సమగ్రంగా మరొక టెస్ట్ చేయకుండా బయట పెట్టింది మీరు, ఆందోళనకి కారణమైనటువంటి వాళ్ళు మీరు. ఈ అభిప్రాయం చెబితే తప్ప అది కాదు కదా. అంటే పూర్తి స్థాయిలో టెస్ట్లు అనేవి పూర్తి అవ్వలేదు అంటారా? ఇప్పటికీ కూడా మీరు ఈ రిపోర్ట్స్ వచ్చినప్పటికీ కూడా, అదే విధంగా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ దాన్ని కన్ఫర్మ్ చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో టెస్ట్లు ఇంకా జరగలేదు అంటారా మీరు? కన్ఫర్మ్ చేశారని కాదండి, ఆ నివేదికలో ఈ విధమైనటువంటి కొన్ని జంతువులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఉన్నాయి అని చెప్పిన మాట వాస్తవం. ఎట్ ది సేమ్ టైమ్ మేము ఫలానా ప్రాసెస్ లో ఆ టెస్టులు చేశాము. కొన్ని సందర్భాల్లో వచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్స్
రాంగ్ కూడా రావచ్చు అని కూడా చెప్పింది ఆ నివేదిక. దాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోవట్లేదు? ఆ నివేదిక ఆ విధంగా చెప్పినప్పుడు దానికోసం ఎట్లా కన్ఫర్మ్ చేస్తారో దాన్నే ఫైనల్ గా తీసుకుంటారా? దాన్నే ఫైనల్ గా తీసుకునేట్లయితే ఒకవేళ ఆ నివేదిక ప్రకారమే కనుక ఇప్పుడు ఎవరి మీదన్నా కేసులు పెట్టాలన్నా లేకపోతే ఎవరినన్నా కోర్టుకు లాగాలన్నా అది కోర్టులో నిలిచేటువంటిది కాదు అది ఆ నివేదిక ప్రకారం. ఇప్పుడు మన వ్యక్తులుగా మనకి ఎవరైనా ఒక జబ్బు చేస్తే మనకు ఒక భయంకరమైనటువంటి జబ్బు ఉందని చెప్పేసి ఒక ల్యాబ్ నివేదిక ఇచ్చండి. దాన్ని చూసి మనం ఆందోళన పడి మన కుటుంబ సభ్యులు కానీ ఇది నిజమా కాదా, ఈ ల్యాబ్ ఏమైనా తప్పించిందేమో అని ఇంకొక ల్యాబ్ లో చేయిస్తాము. అదే విధంగా ఇంకొక డాక్టర్ దగ్గర సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ ఓకే కోటేశ్వరరావు గారు, కోటేశ్వర గారు ఒక్క నిమిషం హోల్లో ఉండండి. అలాగే మనకి మరో ఇద్దరు గెస్టులు కూడా మనకి యాడ్ అయ్యారు. జనసేన నేత అజయ్ వర్మ గారు, అలాగే మనకి వైసీపీ నేత కోటంరాజు శర్మ గారు. నమస్కారం అండి. అజయ్ వర్మ గారు, నమస్తే మేడం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా లడ్డూ వివాదంతో రగులుతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు ఇప్పటి వరకు ప్రజలు మనోభావాలు దెబ్బతీసుకున్నది చాలదు అన్నట్లు అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలైతే ఇంకా ఆజ్యంలో ఇంకాస్త నెయ్యి పోసినట్లే ఉంది. ఏదైతే నెయ్యికి అలాగే యానిమల్ ఫ్యాట్కి కంపేర్ చేస్తూ కూడా ఒకదాన్ని రాగితో మరొకదాన్ని బంగారంతో పోల్చిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అది కూడా వివాదాలకు తావిస్తుంది. ఇప్పటికే వైసీపీ ఏం చేయాలో తెలియక, ఎలా దీని నుంచి బయటికి రావాలో తెలియక ఎదురుదాడులు చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు పొన్నవాళ్ళు చేసిన వ్యాఖ్యలు కూడా వారికి ఆటంకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఏ విధంగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఒక అడ్వకేట్గా ఉండి ఎలా చేయగలిగారు? ఇప్పటికే అనేక మంది భక్తులు, కోట్ల మంది హిందువులు మనోభావాలు దెబ్బతీసుకున్నారు. దాన్ని ఇప్పుడు కూడా డిగ్రేడ్ చేస్తూ ఆ లడ్డూ నాణ్యతలో వాడే నెయ్యి ఏదైతే ఉందో దానిని రాగితో కంపేర్ చేస్తూ, ఆ పంది కొవ్వు ఏదైతే ఉందో, ఆ యానిమల్ ఫ్యాట్ ఏదైతే ఉందో దానిని బంగారంతో కంపేర్ చేస్తూ ఈ రెండింటిని ఎలా కలుపుతామని చెప్పడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మేడం గారు, బిఆర్కే ఛానల్ ప్రేక్షకులందరికీ అలాగే మీకు అక్కడ పార్టిసిపేట్ చేస్తున్న సభ్యులకు కూడా ఒకసారి అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. కోటేశ్వరరావు మాట్లాడుతా విన్నానండి. ఇప్పుడు కోటేశ్వరరావు అంటే ఆయన విశ్లేషకులు లేదంటే ఏంటో నాకు తెలియదు, కానీ పూర్తిగా ఫస్ట్ నుంచి అవ్వలేదు. ఆయన మాట్లాడింది అయితే పూర్తిగా విన్నా నేను. కోటేశ్వరరావు ఏం చెప్తా ఉన్నారంటే రాజకీయ విశ్లేషకులు అంటే కొంత రాజకీయ విశ్లేషకులు కొంతమంది అంటే భారతదేశంలో, యావత్ భారతదేశంలో హిందూ సనాతన ధర్మానికి సంబంధించి యావత్ భారతదేశం గురించి చెప్తున్నానండి. ప్రపంచంలో సుమారు 100 నుంచి 120 కోట్ల మంది హిందువులు ఒక భారతదేశంలోనే ఉన్నారండి. అంటే ప్రపంచంలో హిందూ దేశంగా ఉన్న ఏకైక నేపాల్ కూడా గతంలో సెక్యులర్ కింద పెట్టేసి దాన్ని కూడా తీసేసిన పరిస్థితి. అంటే ప్రత్యేకంగా హిందువులకు ఒక దేశం అంటూ ఈ భూమి మీద లేదు. ఎక్కువ దేశంలో హిందువులు నివసిస్తున్న దేశం ఒక భారతదేశం ఒకటే. ఇక్కడ లడ్డూలో జరిగిన విషయం ఒకటే కాదండి. లడ్డూకి సంబంధించి ప్రభుత్వం సిట్ వేసింది, దాని నివేదిక వచ్చిన తర్వాత దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం తెలియజేసింది. చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి ఒక కార్యాచరణ మొదలుపెట్టారు. ఇదేమైందంటే పవన్ కళ్యాణ్ గారు దానికి ప్రాయశ్చిత్తంగా చేసిన తప్పుకి ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన పని పవన్ కళ్యాణ్ గారు భుజాన్ని వేసుకుని దానికి ప్రాయశ్చిత్తంగా మా వాళ్ళు ఇలా చేశారు స్వామి క్షమించు అని చెప్పి ఆయన దీక్ష తీసుకొని ఈ రోజు కూడా కనకదుర్గమ్మ గుడి మెట్లు కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి అమ్మవారిని కూడా క్షమాపణ కోరడానికి ఈ రోజు కనకదుర్గమ్మ దేవస్థానంలో చేసిన పని. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే గతంలో రాముడి తల తెగినప్పుడు కానీ, రథం తగలబెట్టినప్పుడు కానీ, విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు కానీ, ఇక్కడ దేవాలయాలు కూల్చినప్పుడు కానీ ఇవన్నీ చాలా జరిగినాయి గత ప్రభుత్వంలో. ఎందుకంటే గత ప్రభుత్వం ఒక మతానికి అనుకూలంగా ప్రవర్తించింది అనేది ప్రజలందరికీ తెలిసిన నిర్వివాద అది నిజమైన అంశం. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక మతానికి చేరువుగా ఉండి ఆ మతాన్ని ప్రోత్సహిస్తూ మిగతా మతాల్ని తొక్కాలనే ఉద్దేశంతో, హిందూ ధార్మిక సంస్థలను తొక్కాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నారని చెప్పి ఒక అభిప్రాయం ఉంది. అయితే యావత్ భారతదేశం మొత్తం మీద ఎలాగైతే వక్స్ బోర్డుకి వక్స్ బోర్డు, అలాగే క్రిస్టియానిటీకి కూడా ఒక బోర్డు ఎలా ఉందో, అలాగే హిందూ సనాతన ధర్మాన్ని కాపాడటానికి రక్షించడానికి కూడా ఒక భారతదేశం మొత్తం మీద కూడా ఒక బోర్డు ప్రవేశపెట్టి ఆ ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఆ బోర్డు తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక సూచన చేస్తూ ఆయన ఒక దీక్ష తీసుకొని చేస్తా ఉన్నారు.
అది వీళ్ళకి ఇప్పుడు ఏమైపోయిందంటే కుడిదిలో పడ్డ ఎలికలా కొట్టుకుంటున్నారు, అజయ్ వర్మ గారు- కొట్టుకుంటున్నారు అజయ్ వర్మ వైసీపీ గారు- వాళ్ళు. అజయ్ వర్మ గారు, పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రాయోచిత దీక్ష 11 రోజుల పాటు తీసుకున్నారో ఆ దీక్షను కూడా వారు ఏ విధంగా అభివర్ణిస్తున్నారో మీరు చూసుంటారు. రోజా మాట్లాడిన అదేనమ్మా, విషయాలు అదే రోజా మాట్లాడిన నేను విషయాలు చెప్తున్నానమ్మా ఇప్పుడు అదే తప్పు మీకు చేశారు అదే కాబట్టి చెప్తున్నాను తల్లి. ప్రాయోచితం చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో జరిగిన తప్పుని సరిదిద్దుకోవడానికి తనంతట తాను ప్రాయోచిత దీక్ష తీసుకున్నారు. తప్పు చేసిన వాళ్ళు తీసుకుంటారు కానీ ప్రభుత్వం వచ్చి అమ్మా మీ ప్రభుత్వం వచ్చి నిండా 3 నెలలు అవ్వలేదమ్మా. ప్రభుత్వం వచ్చి 100 రోజులు, మొన్నటికి 100 రోజులు అయింది ప్రభుత్వం వచ్చి. ప్రభుత్వంలో వీళ్ళు 5 సంవత్సరాలు చేసిన తప్పులు చూస్తారా? ఈ 3 నెలల్లో ఏం తప్పులు చేశారు వాళ్ళు? ఇప్పుడైతే ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. వీళ్ళు ఇంత ముందు పెన్షన్ ఇస్తా ఉన్నారు, 250 రూపాయలు పెంచారు. వాళ్ళు 1 టైం పెంచేశారు. అంటే డబ్బులు లేకపోయినా ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలనే దాని మీద తీసుకెళ్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మొన్న గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డు కొట్టారు, ప్రపంచ రికార్డు సృష్టించారు. ఒకేసారి అన్ని గ్రామ సభలు పెట్టి. వీళ్ళు గ్రామ సభలు ఎప్పుడైనా పెట్టారమ్మా ఈ 5 సంవత్సరాల్లో, గతంలో 5 సంవత్సరాల్లో? అంటే ఇప్పుడు ఆ విషయాలు ఇప్పుడు మాట్లాడకూడదు. మనం జరుగుతుంది సనాతన ధర్మానికి సంబంధించి. సనాతన ధర్మాన్ని భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, యావత్ భారతదేశం, తమిళనాడు అవ్వచ్చు, ఇతర రాష్ట్రాలు అవ్వచ్చు, కేరళ అవ్వచ్చు, అన్ని ప్రదేశాల్లో ఇలాంటి సనాతన ధర్మాన్ని అణగదొక్కుతున్నారు. ఆ ధర్మాన్ని కాపాడటానికి ఒక బోర్డు వేయండి అని చెప్పి ఒక భారత ప్రభుత్వానికి ఒక సూచన చేశారు. ఆయన చేసి అది ఏదైతే జరిగిన తప్పుకి పరిహారం కింద క్షమించమని చెప్పి స్వామివారి దీక్ష పూనుకొని చేస్తా ఉన్నారు. దానికి కోటేశ్వరరావు గారు చిలవలు పలవలు చేసేసి దాన్ని విశ్లేషకులాగా చెప్పట్లేదు నాకు. అందుకే నేను మిమ్మల్ని అడిగాను, విశ్లేషకుడిగా చెప్పట్లేదు ఆయన, ఒక పార్టీకి ప్రతినిధిగా మాట్లాడుతూ ఉన్నారు. అందుకే డౌట్ వచ్చింది, వైసీపీ ప్రతినిధా లేకపోతే ఆయన రాజకీయ విశ్లేషకులా అని కోటేశ్వరరావు మీద. ఎందుకంటే విశ్లేషకులు అంటే దాంట్లో తప్పే ఉంది, రైటే ఉంది, అది చెప్పాలా. అంతేగాని లడ్డూలో కల్తీ జరిగిందని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది తప్పు అంటే ఎట్లా అండి? లడ్డూలో కల్తీ జరగడం తప్పు కాదా? మీకు అనిపించట్లేదా? కొన్ని కోట్ల మంది భావజాలాన్ని వాళ్ళ నమ్మకాన్ని చంపేయడం కాదా? ఏమంటారు మీరు? అది తప్పనరా? అది తప్పు జరిగిందా లేదా? నివేదిక వచ్చింది, సిట్ వేశారు, దాని మీద రిజల్ట్ వచ్చింది. అప్పుడు దాకా ఆగలేకపోతున్నారు మీరు. ప్రాయశ్చిత్త దీక్ష చేశారు, దేనికి చేస్తున్నారు? భారతదేశంలో హిందూ ధర్మాన్ని అనగదొక్కుతున్నారు, ధర్మాన్ని అనగదొక్కుతున్నారు. 1000 సంవత్సరాల నుంచి ఉన్న ధర్మాన్ని తొక్కేస్తా ఉన్నారు. అజయ్ వర్మ గారు, కోటేశ్వరరావు గారు ఏం అడుగుతున్నారు అంటే, ఓకే గుజరాత్లో ల్యాబ్ టెస్టులకు సంబంధించి ఎన్డీడీఏ ఇచ్చిన రిపోర్ట్ లో ఒకవేళ ఎందుకు పట్టించుకోవట్లేదు అంటున్నారు. అలాగే అంటే సెకండ్ ఒపీనియన్ అండ్ థర్డ్ ఒపీనియన్ అనే దానికి ఎందుకు వెళ్ళట్లేదు రాష్ట్ర ప్రభుత్వం? అంటే ఒకరిచ్చిన రిపోర్ట్ తో సర్దుకుంటారా? సెకండ్ అండ్ థర్డ్ ఒపీనియన్ కి ఎందుకు వెళ్ళట్లేదు? ఇప్పుడు మనకు ఒక డిసీజ్ ఉందని తెలిస్తే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం సాటిస్ఫై అవ్వకపోతే ఇంకొక సెకండ్ ఒపీనియన్ అనేది తీసుకుంటాం. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ ఆయన కోటేశ్వరరావు ఏదైనా సూచన చేయాలనుకుంటే సిట్ అధికారిని వేశారు ఒకళ్ళని, ఆ సిట్ అధికారికి సూచనలు చేయమనండి ఆయన్ని. ఆయన భారతదేశ పౌరుడిగా ఆయనకు ఒక బాధ్యత ఉంది, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఆయనకు ఒక బాధ్యత ఉంది. ఆయన సిట్ ఇవ్వమనండి, తప్పేముంది దాంట్లో? ఆయన సూచన ఏదో సిట్ అధికారికి ఇవ్వమనండి, తీసుకుంటారు. సూచన తీసుకొని చేస్తారు వాళ్ళు. టీవీలో కూర్చొని మాట్లాడితే ఎట్లాగా? ఒక హిందూ ధర్మాన్ని ఇంత మెజారిటీ ఉన్న పీపుల్ని ఇవాళ వరకు ఎవరు అంత బలంగా మాట్లాడలేకపోతున్నారు రాజకీయాల ఓట్ల కోసం. ఒక వ్యక్తి బయటకు వచ్చి అన్ని ధర్మాలని గౌరవిస్తాను, అలాగే నా ధర్మానికి అన్యాయం జరిగితే నేను ఊరుకోను అన్నారు ఆయన. తప్పే ఉంది దాంట్లో? తప్పు ఎత్తుకుతారు. చేసినోడు, తప్పు చేసినోడు వదిలేసి శ్రీరాముడు తలకాయలు నరికేసినప్పుడు ఏం చేశారు కోటేశ్వరరావు? మీరు ఏం మాట్లాడారు? ఏం సిట్ వేశారు? ఎవరు ఆపారు? విజయవాడ నగరంలో కనకదుర్గమ్మ గుళ్ళో సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి ఉన్న నియోజకవర్గం ఆయన ఇంటి ముందే 3 సింహాలు దొంగతనం జరిగితే మేము అడిగిన వాళ్ళ మీద 42 మంది మీద మా మీద కేసులు కట్టారు, క్రిమినల్ యాక్ట్ కేసులు. ఇవాళకి కేసు ఉంది నా దగ్గర మా మీద. దొంగలు వదిలేసి ఆ రోజు ఏం మాట్లాడారు మీరు కోటేశ్వరారు? నేను ఏం మాట్లాడింది మీరు విన్నారు ఆ రోజు? ఏం మాట్లాడారు? మరి ఎవరిని పట్టుకున్నారు? ఎంతమంది దొంగలను పట్టుకున్నారు? రికవరీ చేశారండి రికవరీ చేశారా? 3 సింహాలను రికవరీ చేయించగలిగారా? 3 సింహాలను రికవరీ చేయించగలిగారా? లడ్డు గురించి మాట్లాడండి.
లడ్డు గురించి మాట్లాడండి. సనాతన ధర్మం మీద దాడి చేస్తున్నారు. ఎవరు దాడి చేస్తున్నారు? సనాతన మీద. ధర్మం గురించి మాట్లాడుతున్నారు, హిందూ ధర్మం గురించి మీరు సబ్జెక్ట్ గురించి మాట్లాడండి. లడ్డు గురించి పెట్టారు చర్చ. ఓకే కోటేశ్వరరావు గారు, ఓకే అజయ్ వర్మ గారు ఎప్పుడైతే సనాతన ధర్మం మీద దాడి అనే మాటలు బయటకు వస్తాయో, హిందూ ధర్మం మీద దాడి అనే మాటలు బయటకు వస్తాయో, గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల దగ్గర నుంచి జరిగినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు ఒక్కసారి రీకలెక్ట్ చేసుకునే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే రథాల దగ్ధం చేసినప్పుడు తెలిసిందే మనకి, అలాగే ఏవైతే విగ్రహాలు ఉన్నాయో ధ్వంసం చేసిన పరిస్థితులు మనం చూసాము. వాటికి సంబంధించి ఏంటి జరిగిందంటే మతి స్థిమితం లేని వారు చేశారంటూ కూడా కొట్టిపారేసిన కేసులు కూడా ఉన్నాయి. హిందూ మేడం గారు, హిందూ మహాసముద్రం నుంచి హిందూ కుష్ పర్వతాల దాకా ఇక్కడ పుట్టిన ప్రతి జీవరాశి హిందువే. మనిషితో సహా హిందూ సనాతన ధర్మం ఉండబట్టి మిగతా ధర్మాలు కూడా బతకగలుగుతున్నాయి. మిగతా ధర్మాలు కూడా బతకగలుగుతున్నాయి. ఇక్కడ మిగతా ధర్మాలు కూడా బతకగలుగుతున్నాయి. హిందూ ధర్మ వాళ్ళకున్న మంచితనం మీదే మిగతా ధర్మాలు కూడా బతకగలుగుతున్నాయి. ఇక్కడ వేరే దేశంలో పాకిస్తాన్ లో హిందూ ధర్మాన్ని ఎందుకు బతకనివ్వరు? ఇవాళ బంగ్లాదేశ్ లో హిందువులు ఎందుకు చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఇక్కడ తప్పు చేసి ఆమె తిరగబడుతున్నారు. మీరు నేనేం చేయడం కాదు, మీరేం చేస్తున్నారు చెప్పండి. భారతదేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకే ఎవరైతే హిందువులు ముస్లింలు కానీ ఇతరులు ఎవరైతే ఉన్నారో భారతదేశంలోకి వస్తే మేము ఆక్రమిస్తామని కల్పిస్తామని చెప్పి అదే కదా సీఎం యాక్ట్ పెట్టింది. సిఏ యాక్ట్ పెట్టింది అందుకే కదా. మీరు లడ్డు గురించి మాట్లాడకుండా మిగతా అంశాలు మాట్లాడుతున్నారు. లడ్డు ఏంటి? సనాతన ధర్మానికి సంబంధించి మాట్లాడుతున్నామండి. మాట్లాడుతున్నాం. లడ్డు ఒకటే కాదు, శ్రీరాముడి తల నరికింది కూడా మాట్లాడతాం. 3 సింహాలు దొంగతనం చేసింది కూడా మాట్లాడతాం. రథం తగలబెట్టింది కూడా మాట్లాడతాం. సనాతన ధర్మం మీద అడగదొక్కే విధానాన్ని మాట్లాడతాం. అజయ్ వర్మ గారు కోటేశ్వరరావు గారు ఒక నిమిషం అండి. కోటేశ్వరరావు గారు, సనాతన ధర్మం అంటే ఈ రోజు జరిగిన దాని గురించి కూడా మాట్లాడట్లేదు. ఇప్పుడు గత పాలకుల హయాంలో ఎవరైతే నందినికి సంబంధించిన గీ సప్లై ఏదైతే ఉందో దానిని ఆపేసి రివర్స్ టెండరింగ్ ద్వారా వేరే వారికి ఇచ్చిన దాంట్లో అప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ హయాంలోనే తను చెప్పిన అన్ని కూడా జరిగాయి. రథాలని దగ్నం చేయడం కానీ, లేకపోతే విగ్రహాల ధ్వంసం కానీ అనేక మార్లు జరిగాయి. అవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ కల్తీ అంశం కూడా గత ప్రభుత్వంలో జరిగాయి అనేది చెప్తున్నారు. అంటే ఇవన్నీ కూడా సనాతన ధర్మంలోకే వస్తాయి కదండి, హిందూ ధర్మానికి వస్తాయి. ఇప్పుడు అది మాట్లాడకూడదు అంటే ఎలాగా? గతంలో ఏవైతే జరిగాయో వాటిని రీకలెక్ట్ చేసుకుంటారు. కోటేశ్వరరావు గారు ఇప్పుడు ప్రతి దేనికైనా వర్తింపజేయొచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మొదటి 5 సంవత్సరాల పాలనలో తెలుసున్నంత వరకు బాగానే ఉంది. బీజేపీ కలిసిన తర్వాత బీజేపీకి చెందినటువంటి వాళ్ళు విజయవాడలో కొన్ని గోళ్లని కూడగొట్టారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పేసి ఆరోపణ చేశారు. ఏమయ్యారు వీళ్ళందరూ అప్పుడు? ఓకే అండి కోటేశ్వర గారు మాట్లాడదాం. ఫర్ ద పీపుల్ లో చెప్పారు వాళ్ళు. ఓకే రేటిక, ఈ అంశానికి సంబంధించి అనేక మంది స్పందించడం జరిగింది. ముఖ్యంగా కేఏ పాల్ స్పందన కూడా మనం ఇక్కడ ఒక్కసారి చూడాలి. ఏదైతే కేఏ పాల్ డివైడ్ చేయడం చాలా ఈజీ, అలాగే యూనిటీగా ఉంచడం చాలా కష్టం. ఇలాంటి మాటలు ఇప్పుడు మాట్లాడవలసిన అవసరం లేదు. ఏదైతే హామీలు ఇచ్చారో ప్రస్తుతం వాటి గురించి మాట్లాడండి. ఏవైతే ప్రామిసెస్ ఏపీ ప్రజలకు ఇచ్చారో వాటి గురించి మాట్లాడండి. డివైడ్ చేయడం అనేది తప్పు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా షర్మిల కూడా దీనికి సంబంధించి గవర్నర్ని కలిసామంటున్నారు. గవర్నర్ని కలిసి అక్కడ తప్పు జరిగింది, దాని మీద దానికి తగ్గట్టుగా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మీరే తీసుకోవాలి అంటూ కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామంటూ షర్మిల అంటున్నా. అంటే సొంతంగా స్వయాన జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల కూడా ఇందులో తప్పు జరిగింది అనే వాదనే తనను వినిపిస్తున్నారు. ఇలాంటివి ఏ విధంగా కక్కుర్తి పడ్డారో అంటూ కూడా ఆమె సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మరి అవి కూడా మరి వైసీపీ వాటిని తిప్పి కొడుతుందా, లేకపోతే కావాలని అన్నింది అని చెప్పేసి పక్కన పెడతారు, అంశాన్ని పక్కన పెడితే. అలాగే రోజా కూడా స్పందించారు. కాకపోతే ఇక్కడ రోజా ఒక ఇంట్రెస్టింగ్ పోల్ ఒకటి పెట్టారు. తిరుమల లడ్డులో తప్పు ఎవరిది అంటూ ఆర్కే రోజా శెల్వమణి అనే దాంట్లో ఒక పోల్ పెట్టారు. ఆ పోల్లో
తిరుమల లడ్డూలో తప్పు ఎవరి జరిగింది, ఎవరి వల్ల జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిందంటూ 71% ప్రజలు దానికి ఓటు వేయడం జరిగింది. చంద్రబాబు వల్ల 21, అలాగే పవన్ వల్ల 8% జరిగిందట. అంటే ఇక్కడ ప్రజలు యావత్ దేశంలో ప్రజలందరూ కూడా 71% మంది జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ తప్పు జరిగిందంటూ, ఆ ప్రభుత్వంలో జరిగిందంటూ నమ్ముతున్నారు. అదేవిధంగా మరొక పోల్ కూడా పెట్టారు రోజా. ఎవరి పాలనలో తిరుమల బాగుంది, ఎవరి పాలనలో తిరుమల బాగుంది అంటే చంద్రబాబు నాయుడు పాలనలో 74% మంది పాలన బాగుంది అంటూ పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు, పాజిటివ్గా వాళ్ళు స్పందించారు. అదేవిధంగా జగన్ పాలనలో 26% బాగుందంటూ కూడా చెప్పారు. అంటే టోటల్గా ఇప్పుడున్న డ్యామేజీ సరిపోదు అన్నట్లు రోజా చేసిన పని ఏంటి అంటే ప్రజల్లో ఎంత పాటి నమ్మకం ఉంది, ప్రజలు ఏ మేర దీనిని నమ్ముతున్నారు, గత ప్రభుత్వాన్ని ఎంత హేట్ చేస్తున్నారు అనేది మరొక్కసారి పోలు పెట్టి ప్రజలకి మరొకసారి తెలిసేలాగా చేసే ప్రయత్నం చేసింది. అంటే వైసీపీలో ఉన్న పరువు కాస్త ఇప్పుడు రోజా తీసిందనే చెప్పాలి. ఇప్పటి వరకు ఓటింగ్ విషయంలో ఒక రకంగా బాగానే ఉన్నప్పటికీ కూడా, అధికారంలో రాకపోయినా ఓటింగ్ విషయంలో ఓకే పర్వాలేదు అనిపించినప్పటికీ కూడా ఈ పోలు పెట్టి, ఈ 2 పోలు పెట్టి ఉన్న పరువును కూడా రోజా తీసేస్తుంది. కోటేశ్వరరావు గారు, అయితే గతంలో కొన్ని కేసులకు సంబంధించి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్నారు. ఓకే, బాగానే ఉంది, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో సిట్తో చేయిచ్చేస్తాము సరిపోతుంది, సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్నారు. అంటే అధికారంలో రాకముందు కావాలి అన్న తర్వాత వద్దు అన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ లడ్డుకు సంబంధించి, ఇక్కడ జరిగిన కల్తీకి సంబంధించి, అక్కడ జరిగిన అవకతవకలకు సంబంధించి సిట్ వేసింది. ఆ సిట్కు సంబంధించి ఇప్పుడు సిట్ వద్దంటున్నారు. అంటే ఈ ఎంక్వైరీకి సిట్ వద్దంటున్నారు, ఆయన సిబిఐని కోరుతున్నారు. మరి గతంలో సిబిఐ వద్దు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు సిబిఐ కావాలి అంటున్నారు? ఉన్న పలంగా సిబిఐ మీద నమ్మకం ఎందుకు వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ మీద నమ్మకం ఎందుకు పోయింది? సడన్గా యూటర్న్ ఏంటి? కోటేశ్వర్ గారు, ఇప్పుడు రోజా గారు ఎందుకు పోల్స్ పెట్టారో లేకపోతే ఎందుకు పెట్టారో అనేటువంటిది ఆమెకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశం. ఓకే, కోటేశ్వరరావు గారు, వ్యక్తిగత అయిన అంశం అయితే అది ప్రజలకి పోలింగ్ పెట్టకూడదండి. కోటేశ్వరరావు గారు, వ్యక్తిగత విషయం అయితే ఇంట్లో పెట్టుకోవాలి, ప్రజల పోల్ పెట్టకూడదు. అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇంట్లో పెట్టుకోవాలా బయట పెట్టుకోవాలనేటువంటి అభిప్రాయం వాళ్ళది. ఆ రోజా గారు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కోటేశ్వరరావు గారు, పరిగణలోకి ఎందుకు తీసుకోకూడదు అంటారు? ప్రజా అభిప్రాయం అది. మీ అభిప్రాయము, నా అభిప్రాయము, రోజా అభిప్రాయం కాదు. ప్రజా అభిప్రాయం ఎందుకు పరిగణలోకి తీసుకోకూడదు అంటారు? నేను అనేది సోషల్ మాజీ మంత్రి కూడా సోషల్ మీడియాలో అనేక మంది అనేక పోస్టులు పెడుతున్నారు. వాటిల్లో ఒకటిగానే తీసుకోవాలి రోజా గారు కూడా. లేదు అందులో పోల్ పెట్టడం తప్పేం కాదు కదా. పోల్ పెడితే ఏమైంది? దానికి వచ్చిన స్పందన గురించి మనం మాట్లాడుతున్నాము. పోల్ ఎవరైనా పెట్టొచ్చు. ఆ స్పందన వచ్చింది. ఆ స్పందనగానే తీసుకోండి. ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సిబిఐని ఎందుకు వద్దన్నారు, ఇప్పుడు సిబిఐని ఎందుకు కావాలంటున్నారు, అది ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశం. దాన్ని నేనేమి సమర్థించట్లేదు. కోటేశ్వరరావు గారు, మీరు ఏదైనా సరే ఏది మాట్లాడకూడదు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం, వారి పార్టీ విషయం అన్నట్లు మీరు మాట్లాడుతున్నారు. కోటేశ్వరరావు గారు, లేదు నేను అట్లా మాట్లాడట్లేదు. ఇప్పుడు దానికి దీనికి సంబంధం లేదు అంటున్నాను. నేను దానికి దీనికి సంబంధం లేదు అంటున్నా. సిబిఐ మీద నాకుండే అభిప్రాయం నాకుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఉండే అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. దానికి దీనికి సంబంధం ఉంది. నా అభిప్రాయం ప్రకారం సిబిఐ అయినా సిట్ అయినా ప్రభుత్వం ఇక్కడ వీళ్ళు ఉన్నారు, అక్కడ కూడా వాళ్లే ఉన్నారు. ఎవరు తెలిసినా కానీ నిజాలను తేల్చాలి. సిబిఐతో తేలుస్తారా సిట్తో తేలుస్తారా అనేటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. నిజాలు తేలాలన్నదే నేను చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్పారు. నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కాదు. వర్మ గారు అనుకున్నట్టుగా నేనేం కండవా వేసుకోలేదు, లేదా ఆయన తరఫున నేనేం మాట్లాడట్లేదు. నా సొంత అభిప్రాయాలు నేను చెప్తున్నాను. నేను సనాతన ధర్మం మీద అయినా చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారి మీద అయినా చెప్తాను, పవన్ కళ్యాణ్ గారి మీద అయినా చెప్తాను, ప్రకాష్ రాజ్ గారి మీద అయినా చెప్తాను. ఒక జర్నలిస్ట్ గా, విశ్లేషకుడుగా నాకున్న రైట్ అది. ఓకే, మరి ఇప్పుడు కోటేశ్వరరావు గారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా ఆయన సొంత అభిప్రాయంగా తీసుకుంటారా? మరి మీరు తీసుకోవట్లేదు కదా, అది ఆయన సొంత అభిప్రాయంగా ఎందుకు తీసుకోవట్లేదు మరి మీరు?
పవన్ సొంత కళ్యాణ్ అభిప్రాయం చెప్పిందని సొంత తీసుకున్నా, అభిప్రాయంగా అభిప్రాయం ఎందుకు తప్పంటున్నాను ఎందుకు నేను. తీసుకోవట్లేదు? సొంత అభిప్రాయమే తీసుకుంటున్నాను. సొంత అభిప్రాయంగానే నేను ఆ విధంగా మాట్లాడటం పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టడం అనేటువంటిది సరైనది కాదు అంటున్నా. అంటే ఆయన అభిప్రాయం ఆయనకు ఉంది కదండి, దాన్ని మనం క్వశ్చన్ చేయొచ్చు అంటారా? మరి మీరు చెప్పిన దాని ప్రకారం ఆయన అభిప్రాయం ఉంది. ఆయన ఒక డిప్యూటీ సీఎం, ఆయన అభిప్రాయాలు సమాజం మీద ఒక సెలబ్రిటీ, ఒక సమాజం మీద ఏ ఓకే. విధమైనటువంటి కోటేశ్వరరావు గారు, ప్రభావం అదే విధంగా రోజా కూడా ఒక సెలబ్రిటీనే. గతంలో కూడా అవును, గత ప్రభుత్వంలో నేనేం కూడా కాదట్లేదు. ఆవిడ నేనేం నగరి నుంచి కాదట్లేదు. ఆవిడ కూడా ఎన్నికైన వ్యక్తి. రోజా గారు పెట్టినటువంటి దాన్ని నేను సమర్థించానా, విమర్శించానా? ఆమెకున్న అంటే రైట్ ప్రకారం వ్యక్తిగతంగా చూడడం అనేది కరెక్ట్ అంటారా? ఏదైనా వ్యక్తిగతమే పెట్టుకోవాలా లేదా అనేటువంటి అలా అనుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు మరి పూజలు చేస్తున్నారు, పాపక్షాలను చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయట్లేదు? బీజేపీ నాయకులు ఎందుకు చేయట్లేదు? నేను అడిగానా? అడగలేదు కదా. ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం. అది పవన్ కళ్యాణ్ గారి ఇష్టం, పవన్ కళ్యాణ్ గారిది. ఎవరి రాజకీయం వాళ్ళది. అందుకని ఎవరినైనా ఫలానా నువ్వు ఎందుకు చేయలేదు అంటే, ఇప్పుడు నేను ఏమంటున్నా, రోజా గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ అయినా, వీళ్ళు పబ్లిక్ ఫిగర్స్, ప్రజాప్రతినిధులుగా, మాజీ ప్రతినిధులుగా ఉన్నారు. వీళ్ళు చేసేటువంటి యాక్షన్స్, చేసేటువంటి ప్రకటనలు సమాజం మీద ప్రభావం చూపుతాయి. అటువంటి ప్రభావం చూపేసేటువంటి వాటిని తప్పు ఒప్పు అని చెప్పేటువంటి హక్కు ఇవాళ ఈ ప్రజాస్వామిక దేశంలో, ఇంకా ప్రజాస్వామ్యం ఉంది కనుక ఎవరికైనా చెప్పేటువంటి హక్కు ఉన్నది. ఆ హక్కును మేడం గారు, నాకు కూడా మాట్లాడే అవకాశం ఇస్తే నేను చెప్తాను మేడం గారు, మన కోటేశ్వరరావు మాట్లాడిన దాని మీద. ఓకే కోటేశ్వరరావు గారు, ఒక నిమిషం హోల్డ్ అవునండి. అజయ్ వర్మ గారు చెప్పండి. ఇప్పుడు కోటేశ్వరరావు ఏమంటారంటే, ఈయన అభిప్రాయాన్ని గౌరవించాలి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అభిప్రాయం మాత్రం తప్పు అంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, అదే రెస్పెక్ట్. ముందు అది నేర్చుకోండి. మీరు అది నేర్చుకోండి. మీరు మాట్లాడేటప్పుడు నేనేం మాట్లాడలేదు. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, నేను విన్నాను. మీరు వినండి, రాసుకోండి, తర్వాత చెప్పండి. దాని మీద అర్థమైంది. ప్రేక్షకులు కూడా అర్థం అవ్వాలి కదా మనం మాట్లాడేది. ఇద్దరు మాట్లాడుకుంటే ఏం అర్థం అవుతుంది? అజయ్ గారు చెప్పండి. స్వప్న గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, నేను ముందు పొలిటికల్ పార్టీ జనసేనానికంటే ముందు నేను హిందువుని, నా హిందూ ధర్మానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను గొంతెత్తుతున్నాను. దేవాలయాలకు వెళ్ళే హిందువులారా మేల్కొనండి, మన రాముడి గొంతు తలకాయ కొట్టేశారు, మన దేవాలయాలు పగల కొట్టేశారు, దేవుడి విగ్రహాలు చెడగొట్టారు. హలో అజయ్ వర్మ గారు మాట్లాడండి. ఇవి దాడి జరుగుతా ఉంది, వీటి గురించి మాట్లాడే సమయం ఆసన్నమైంది. మేల్కొనండి, యావత్ భారతదేశంలో ఉన్న హిందువులారా మేల్కొనండి. ఒక మక్కాలో జరిగేటప్పుడు ఉన్న డిసిప్లైన్ మన దేవాలయాల్లో ఎందుకు ఉండదు? ఒక చర్చిలో జరిగేటప్పుడు ఉండే డిసిప్లైన్ హిందూ దేవాలయాల్లో ఎందుకు ఉండదు? హిందువులందరూ మేల్కొనండి, జనజాగృతి, బయటికి రండి, మాట్లాడండి, మనకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించండి, సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. మన ధర్మాన్ని ఇబ్బంది పెట్టే కొంతమంది దీని మీద దాడి చేస్తా ఉన్నారు. దాన్ని ఎదుర్కోవడానికి సనాతన ధర్మ రక్ష బోర్డు పెట్టమని చెప్పి భారతదేశ గవర్నమెంట్ ప్రభుత్వానికి కూడా ఆయన సూచన చేశారు. మాకు ఇది కావాలని అడుగుతా ఉన్నారు. ప్రజలను అడుగుతా ఆయన అభిప్రాయాన్ని మీరు తప్పంటానికి ఎలా అంటారు కోటేశ్వరరావు? మా నేను కూడా జనసేన పార్టీలో నాయకుడిగా అయ్యే ముందు నేను ఒక హిందువుని, నా ధర్మానికి అన్యాయం జరుగుతుంది, నేను అడగకుండా ఎలా ఉంటాను? నన్ను అడగొద్దంటే మీరు ఎలాగా? లడ్డు ఒకటే కాదు కదా, తప్పంటున్నారు కదా, మీరు తప్పంటున్నారు కదా. ఒక లడ్డు ఒకటే కాదు గతంలో రథాలు తగలబెట్టింది, విజయవాడ కనదుర్గమ్మ గుడిలో సింహాలు దొంగతనం జరిగింది, రామాలయంలో రాముడి విగ్రహం పగలగొట్టింది, ఆంజనేయ స్వామి విగ్రహం పగలగొట్టింది, మిగతా వినాయకుడి విగ్రహాలు చేతులు ఇరక్కొట్టినాయి. ఒక మంత్రి అంటాడు ఆ చెయ్యగా సిమెంట్దేగా పోతే పోయిందంటాడు. మా మనోభావాలండి. ఎన్నాళ్ళు ఓపిక పట్టి ఉండాలా? ఇవాళ రక్తం మరిగిపోతా ఉంది. ఎందుకంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కంపల్సరీ ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబం వెళ్ళి, భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి కుటుంబం దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తారు. మాతో మిగతా తినకూడని విషయాలన్నీ తినిపించేస్తే మాతో ఎలా అండి? తినకూడని పదార్థాలు తినిపించేస్తే ఎలా అండి? ఎంత దారుణమైన అది తినాలనేది రుజువు ఉందా?
ఉన్న చంద్రబాబు దాన్ని ఒక ప్రాపగాండ చేస్తున్నాడు. ఆ రుజువు కోసమే కదా సిట్ వేశారు. ఆ రుజువు కోసమే కదా సిట్ వేశారు. రిజెక్ట్ చేయబడినవి ఆ రుజువు కోసమే కదా సిట్ వేశారు. ఆ రుజువు కోసమే కదా సిట్ వేశారు. ఎవరు చెప్పారు? అనవసరంగా చంద్రబాబు దుర్మార్గమైన అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నాడు. చిట్టిబాబు గారు చంద్రబాబు పీరియడ్ లో 14 సార్లు రిజెక్ట్ అయ్యింది. చిట్టిబాబు గారు రిజెక్ట్ అయ్యింది. మీరు వినండి. టెస్ట్ జరుగుతుంది. ఒక్క నిమిషం అండి చిట్టిబాబు గారు మేము మాట్లాడేది వింటే కదా. అయిపోయినట్టు తినేసినట్టు ఒక భ్రమణ కల్పించి ప్రజల్లో ఒక లేనిపోయిన ఒక అపోహలు కల్పించి చంద్రబాబు ఆడుతున్న రాజకీయ శుద్ధ నాటకం ఇది. ఈ నాటకానికి మీరందరూ వంతపడితే ఎట్లా జరిగిందా? ఎక్కడ జరిగింది? ఎప్పుడు అసలు అనే సంస్థ 2019 నుంచి ఇప్పటిదాకా ఒక్క డబ్బా కూడా వాళ్ళు సప్లై చేయాల. అది చేయలేదు. వాళ్ళు టెండర్లో భాగస్వాములు కాదు. పచ్చి అబద్ధాలని నిలువెత్తు అబద్ధాన్ని తీసుకుగా చంద్రబాబు డైవర్ట్ పాలిటిక్స్ లో జనాన్ని డైవర్ట్ చేయడానికి 6 ప్యాక్ ఏమైంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏమైంది, ఇవన్నీ ప్రజలు అడుగుతారని డైవర్ట్ చేయడానికి ఈ దౌర్భాగ్య నీచమైన నికృష్టమైన దీనికి పాల్పడుతున్నారు చంద్రబాబు. దేవుని వాడుకుంటున్నారు, రాజకీయాలకు కూడా దేవుడు వాడుకుంటున్నారు. ఒక్క నిరూపించమని ఎప్పుడు కూడా సిస్టమ్ బ్రహ్మాండమైన సిస్టమ్ తెలుగు దేవస్థానం ముందు ఆ లెటర్ తోటి రావాలి. వచ్చినాక 3 టెస్టులు తీస్తారు. ఏదైనా తేడా ఉంటే వెళ్ళిపోతుంది, బండి లోపలికి రాదు. ఆ టెస్ట్ ప్రాసెస్ అయితేనే వస్తుంది. ఆయన పీరియడ్ లో 14 సార్లు అలాగే రిజెక్ట్ చేసి వెళ్ళిపోయింది. వైఎస్ఆర్సీపీ పీరియడ్ లో 18 సార్లు అలాగే రిజెక్ట్ చేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతాయి. అయ్యేదో కలిసినట్టు ఇప్పుడు ఏప్రిల్లో వస్తే ఈ అధికారం వచ్చింది జనవరిలో జూన్ లో జూన్లోనే వచ్చింది. అది రిజెక్ట్ చేసి పంపించాలి, యాక్షన్ తీసుకోవాలి. ఆవేశం తీరిందా? చిట్టిబాబు గారు ఒక్క నిమిషం అండి. మీ ఆవేశం తీరిందా? ముందు యువతలో ఏం మాట్లాడుతున్నారో విన్నారు కదా. దేవుడి మీద ఇలాంటి నీచ రాజకీయం చేస్తాడు, కడుపు రగిలిపోతాడు. ఈ చంద్రబాబు లాంటి అంత దుర్మార్గపు రాజకీయం ఇంకెవరో చూడలేము ఈ ప్రపంచంలో. ఇది దేవుడిని కూడా వాడుకుంటాడు ఆ రాజకీయానికి తన అబద్ధాలతోటి. రైట్ చిట్టిబాబు గారు అంటే ఇప్పుడు టోటల్ గా ఈ లడ్డూకి సంబంధించి కల్తీ జరిగింది అన్న అంశం అనేది టోటల్ గా రాజకీయ ఎత్తుగడ అంటారా? చంద్రబాబు నాయుడు కావాలని చేస్తున్నారని మీరు అంటారా? రాజకీయ లబ్ధి కోసం దీన్ని చేస్తున్నారా? అంటే ఒక రాజకీయ లబ్ధి కోసం ఇంతమంది హిందూ దేశం కొన్ని కోట్ల మంది విశ్వాసం ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం మీద అబద్ధాలు ఆడతారంటారా? 100 రాజకీయ కుట్ర చూడండి. ఇప్పుడు లడ్డూ విషయం మొదలైనాక ఎవరు నా సూపర్ 6 ఏమైందని అడిగేవాళ్ళు లేరు. అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర ధర్నా జరుగుతుంటే కార్మికులు అవస్థపడతా ఉంటే దాని గురించి మాట్లాడేవాళ్ళు లేరు, స్పెషల్ మాట్లాడేవాళ్ళు లేరు. ఆ విషయాలు అడుగుతున్నారు ప్రజలు. 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు అని పచ్చబద్దాలు దాని గురించి అడిగేవాళ్ళు లేరు. అన్ని లడ్డు అది చంద్రబాబు అందరిని డైవర్ట్ చేయడానికి దేవుడిని వాడుకున్నాడు. ఇక్కడ లడ్డూలు 14 సార్లు తన హయాంలో రిజెక్ట్ అయ్యింది. రికార్డు చూడండి. 18 సార్లు వైఎస్ఆర్సీపీ హయాంలో రిజెక్ట్ అయింది. ఆటోమేటిక్ అది వచ్చిన దానిలో టెస్ట్ చేస్తారు, రిజెక్ట్ అయితే వెళ్ళిపోతుంది. ఆ నెయ్యి లోపలికి రాదు. నెయ్యి ఆ లోపల రిజెక్ట్ అయిన నెయ్యి ఆ తప్పుడు నెయ్యి లోపలికి వచ్చినట్టు, లడ్డూలు తయారు చేసినట్టు, అందరూ తినేసినట్టు అపవిత్రమైన పచ్చి అబద్ధాన్ని ఇంత నీచంగా దేవుడు పేరు వాడుకుని ఇంత అబద్ధాన్ని ప్రచారం చేస్తాడు చంద్రబాబు. అతను మామూలుగా భగవంతుడు శిక్షించడు, ఇంత దోహం చేస్తున్నారు దేవుడికి. దేవుడు విషయాన్ని చిట్టిబాబు గారు ఆవేశం కంట్రోల్ అయితే మాట్లాడతాం మేము కూడా. యువతలో కూడా ఛాన్స్ ఇవ్వండి. మధ్యలో వచ్చేసి బాగా స్పీడ్ గా మాట్లాడేది. చిట్టిబాబు గారు ఇప్పటికే ఎంక్వైరీకి మీరు ఓపికగా వినే మాట్లాడుతున్నా. చిట్టిబాబు గారు అజయ్ వర్మ గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. అలాగే మనకి వైసీపీ నేత మనకి ఫోన్లలో అందుబాటులో ఉన్నారు కోటంరాజు శర్మ గారు, వారితో ఒకసారి మాట్లాడదాం. కోటంరాజు శర్మ గారు నమస్కారం అండి. నమస్తే అండి. శర్మ గారు చెప్పండి. శర్మ గారు 27/7/2024 టీటీడీ వాళ్ళు ఏఆర్ డైరీ వాళ్ళకి నోటీస్ ఇచ్చారండి. ఆ నోటీస్ లో వాళ్ళు క్లియర్ గా పేర్కొన్నారు ఏమేమి అంశాలు. దానికి రిప్లై ఇస్తూ ఏఆర్ డైరీ వాళ్ళు అందులో క్లియర్ గా చెప్పారు 2 లారీలు ఏదైతే సేమ్ బ్యాచ్ ఉన్నాయో దానికి డిఫరెంట్ గా ఇచ్చారు ఎన్డీటీబీ వాళ్ళు. అది ఎట్లా సాధ్యమవుతుంది? సేమ్ బ్యాచ్ కి డిఫరెంట్ గా వాల్యూస్ ఇచ్చారు అని చెప్పి పేర్కొన్నారు. అంతేకాకుండా 10th పారాగ్రాఫ్ రిప్లై లో క్లియర్ గా వాళ్ళు ఏం పేర్కొన్నారంటే ఆ లారీలన్నీ రిటర్న్ చేసేసారు కాబట్టి ఎవరికి
ప్రజలకి జనాలకి వాడలేదు కాబట్టి ఎటువంటి హాని కూడా జరగలేదు అని చెప్పి క్లియర్ గా పేర్కొన్నారు. మళ్ళీ పరకంలో పేరాలో ఏం పేర్కొన్నారంటే 4 శాంపిల్స్ తీసుకొని 3 శాంపిల్స్ అట్టి పెట్టుకోవాల్సింది మీరు 3 శాంపిల్స్ తీసుకొని 2 శాంపిల్స్ అట్టి పెట్టుకున్నారు. శాంపుల్ కలెక్షన్ కూడా సరిగ్గా చేయలేదు అని చెప్పి ఏఆర్బి వాళ్ళు టీటీడీకి ఇచ్చిన రిప్లైలో ఇచ్చారండి. ఇది వన్ సైడెడ్ గా మీరు చేశారు. మీరు తీసుకున్న శాంపుల్స్ కరెక్ట్ కాదు. ఒకే బ్యాచ్ చెందిన 2 లారీల నెయ్యికి 2 డిఫరెంట్ వాల్యూస్ ఎన్ఈటీపీ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు షోకాస్ నోటీస్ లో పేర్కొన్నారు. అదే నిజమైతే కనుక 27/7/2024 ఎటువంటి నెయ్యి కూడా వాడకుండా రిటర్న్ చేసిన టీటీడీ అందులో కల్తీ జరిగింది సంప్రోక్షణ చేస్తున్నాం అని చెప్పి అనటం ఎంతవరకు సమంజసం? ఆ సంప్రోక్షణలో భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడో ఏదో జరుగుతుంది ఇక్కడ కనకదుర్గమ్మ గుడి దగ్గర మెట్లు కలగటం కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడటం కూడా అది కరెక్ట్ కాదు. కోటంరాజు గారు ఒక్క నిమిషం హోల్డ్ అవునండి. కోటంరాజు గారు ఒక్క నిమిషం హోల్డ్ అవునండి. చిట్టిబాబు గారు మీతో మాట్లాడతారంటే ఒక్క నిమిషం హోల్డ్ అవునండి. చెప్పండి చిట్టిబాబు గారు. పవన్ కళ్యాణ్ వీటికి ప్రాశ్చిత్త దీక్ష వీటికి కాదమ్మా చేయాల్సింది. ఒక అబద్ధ ప్రచారం నమ్మి కాదు. ఆయన 32,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని ప్రజలు తప్పుతో పట్టించి పచ్చి అబద్ధాన్ని నిశ్చిక్కుగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలి. ఆయన దానికోసం ప్రాయశ్చిత్తం చేయాలి. 32,000 అమ్మాయిలు మిస్ అయ్యారు. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో మగపిల్లలకి ఆడపిల్లలు ఇవ్వడానికి కూడా భయపడ్డారు ఇతర పిల్లలు. అంత దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ పౌరులు తీశాడు. ఆ పచ్చి అబద్ధాన్ని ఏఆర్ పుట్టుకోళ్ళు 2019 నుంచి ఇప్పటిదాకా వాళ్ళు ఏప్రిల్ దాకా వాళ్ళు సప్లై చేయాల. ఏప్రిల్ 14 తర్వాత వీళ్ళ అధికారంలోకి వచ్చినాయి ఏఆర్. వాళ్ళు ఏది టెండర్లో లేరు, దేంట్లో లేరు. వాళ్ళు 2010 నుంచి టెండర్లో లేరు, భాగస్వాములు కారు. దీన్ని ఒక అబద్ధాన్ని తిప్పేసేసి దాన్ని చక్కని తిప్పేసేసి ఛానల్స్ మన ఛానల్స్ ఉన్నాయి కదా, మన పేపర్లు ఉన్నాయి కదా అని ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పడం చంద్రబాబుకున్న అలవాటు. డెమోగాగు ప్రావకేటర్ అయినా దేవుణ్ణి కూడా వాడేస్తున్నారు. అందరూ ఎలక్షన్ అప్పుడు అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారు. ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఇప్పుడు అబద్ధాలు ప్రజలు గెలిపించారు. ప్రజలకి హామీలు ఇచ్చాం, హామీలు నెరవేరుస్తాం. ఆ పాలన కాదు. ఇంత నీచమైన దౌర్భాగ్యమైన రాజకీయం ఎక్కడా చూడలేము మనం ఈ చంద్రబాబు తప్పితే. ఓకే చిట్టిబాబు గారు అయిపోయిందండి. ఓకే చిట్టిబాబు గారు ఒక నిమిషం అండి. అజయ్ వర్మ గారు నిజంగా ఏమీ లేని ఇంత రాద్ధాంతం చేస్తే సనాతన ధర్మం అంటే ఇప్పుడు యాక్సెప్ట్ చేసే అవకాశం చిట్టిబాబు గారు మాట్లాడుతూ ఉంటే మధ్యలో వచ్చేసి గట్టిగా అరిసేసి డిసైడ్ చేసేస్తే ఇంకా జడ్జిమెంట్ ఎందుకు, సిట్ ఎందుకు, కోర్టులు ఎందుకు, పోలీస్ స్టేషన్లు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకండి? మీరు ఆగండి. నేను చిట్టిబాబు గారు మీరు వయసులో పెద్దోళ్ళు, మీరు వయసులో పెద్దోళ్ళని గౌరవిస్తా ఉన్నావు. ఇప్పుడు దాకా గౌరవంతో ఊరుకున్నాను నేను మాట్లాడుతుంటే ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలా? మీరు నేను గౌరవిస్తా ఉన్నా, వయసుని గౌరవిస్తా ఉన్నా. మీరు కంట్రోల్లో ఉంటే మాట్లాడతాం, లేదు వీధి రౌడీలాగా అరుచుకుందామంటే అరుచుకుందాం. మీరు ఆగండి, వినండి చిట్టిబాబు గారు వినండి. మీరు వినండి ఓపిక ఉంటుందండి. మీరు ఆ వయసులో ఓపిక లేకుండా ఎలాగా? మీరు మీ వయసును గౌరవిస్తా నేను మాట్లాడుతున్నప్పుడు వినాలి. మీరు వినాలండి, మీరు వినాలా? చిట్టిబాబు గారు వినటం కూడా ఒక పద్ధతి అండి. వినాల కదా యువతలో మాట్లాడేది కూడా. మీరు తప్పుడు మాటలు మాట్లాడితే ఏం వింటాం? మీరు మాట్లాడేది కరెక్టా? మీరు మాట్లాడేది కరెక్ట్ అంటారా? చంద్రబాబు నాయుడిని పడతా ఉంటే పడతా ఉండాలా? మీరు పవన్ కళ్యాణ్ గారిని పడతా ఉండాలా? మీరు పవన్ కళ్యాణ్ గారిని అంటా ఉంటే పడతా ఉండాలా? చిట్టిబాబు గారు కెమెరాకి మీరు ప్రాపర్ గా ఉండండి. కెమెరాకి మీరు ప్రాపర్ గా ఉండండి. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం హోల్డ్ అవునండి. వినటం సంస్కారం. ఎదుటి వ్యక్తి మాట వినటం సంస్కారం. ఎదుటి వ్యక్తి మాట వినటం సంస్కారం. మీకు వినటం సంస్కారం. వినటం నేర్చుకోండి. ఓకే చిట్టిబాబు గారు ఒక్కసారి విందాం చిట్టిబాబు గారు తనేం చెప్తారో. అజయ్ వర్మ గారు మీతోనే మాట్లాడాలనుకుంటున్నారు, మీతోనే చెప్పాలనుకుంటున్నారు. మాట్లాడాలి కదా, అరిస్తే కాదు కదా మాట్లాడేది, వినాలి కదా. ఎదుటి వ్యక్తి మాట్లాడేది కూడా వినాలి కదా, అందరికి అర్థం అవ్వాలి కదా మాట్లాడేది. నేను రౌడీ భాష లేదు, మీకు అదే పొరపాటు. మీరు రౌడీ భాషల్లా నేను. మీరంటే మాకు గౌరవం ఉంది, వీధి రౌడీ లాగా మన ఇద్దరం అరుచుకోవద్దు, వినండి అని చెప్పా.
అరవటం కాదండి, ఇక్కడ అరుపు కాదు ఇది. ఓకే, చిట్టిబాబు గారు వినండి మాట్లాడేవండి. చిట్టిబాబు గారు ఎదుటి అజయ్ వ్యక్తిని వర్మ గారు మాట్లాడనివ్వండి. మీతో మాట్లాడాలి. ప్రజలు అజయ్ వర్మ గారు చూస్తా మీతో ఉన్నారు. మాట్లాడాలి. ఆయనకి 2 minutes విషయాన్ని టైం గట్టిగా ఇవ్వండి. చెప్తే అది అరుపు అంటే మీకు ఏం చేయలేం. నేను విషయాన్ని గట్టిగా నొక్కి వస్తానని మీకు చెప్తున్నా. ఓకే. మీకు అరుపు అయితే దానికి ఏం చేయలేం. ఓకే, చిట్టిబాబు గారు వినండి, ముందు 2 వినండి. నిమిషాలు వినండి, అజయ్ ఎదుటి వర్మ వ్యక్తి గారు మీతో అభిప్రాయాన్ని కూడా మాట్లాడతారు. వినటం ఆయనకి 2 నేర్చుకోవాలి minutes కదా. టైం ఇవ్వండి. మీరు విజయ్ వర్మ గారు చెప్పండి. మీరు సీనియర్ లీడరు వింటాం నేర్చుకోండి, కొద్దిగా వినాలి కదా. ఓకే, మా అజయ్ మాట వర్మ కూడా. గారు చెప్పండి. చెప్పండి అదే సోదరుడు చెప్పండి, మీరు చెప్పాలి. మీకు పవన్ కళ్యాణ్ గారు చేసింది తప్పుగా కనబడుతుంది, చంద్రబాబు నాయుడు గారు చిట్టేసింది తప్పుగా కనబడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు రాముడి విగ్రహాలు పగలగొట్టి రథాలు తగలబెట్టి 3 సింహాలు దొంగతనం జరిగినాయి, విగ్రహాలు ధ్వంసం చేసినాయి. ఇవాళ లడ్డూలో కూడా తప్పు జరిగిందనే విషయాన్ని బయటికి చెప్తుంటే ఆ విషయం మీద సిట్టేశారు. దాని మీద నివేదిక వచ్చింది. అదే మళ్ళీ గౌరవిస్తా ఉన్నా. నిన్న 23వ తారీఖుతో జగన్మోహన్ రెడ్డికి 11 సంవత్సరాలు అయింది కేసు అయ్యి, తెలుసా మీకు? నిన్న 23వ తారీఖుతో సెప్టెంబర్ 23 సంవత్సరాలు అయింది బెయిల్ వచ్చి, తెలుసా మీకు? బీజేపీ మినిస్టర్ని పెట్టుకుని మీకు తెలుసా? డబ్బులు బాగుపడ్డాడు చంద్రబాబు. మీకు తెలుసా? దేవాలయం శాఖగా పెట్టుకుని మళ్ళీ బీజేపీ అని చెప్పుకొని తిరుగుతారు మీరు. అప్పుడే మళ్ళీ బీజేపీ అని చెప్పుకొని తిరుగుతారు మీరు. నేను ఎక్కడ పెట్టుకున్నాను అప్పుడు మీరు బీజేపీ అని చెప్పుకొని తిరుగుతా ఉంటారు. మీరు బీజేపీ అని చెప్పుకొని తిరుగుతా ఉంటారు. మళ్ళీ మీరు బీజేపీ అని చెప్పుకొని తిరుగుతా ఉంటారు. మళ్ళీ మీరు బీజేపీ అని చెప్పుకొని తిరుగుతా ఉంటారు బయట. ఓకే, అజయ్ వర్మ గారు పాయింట్ రండి. అజయ్ వర్మ గారు పాయింట్ రండి. చిట్టిబాబు గారు కొంచెం స్పేస్ ఇవ్వండి. చిట్టిబాబు గారు అజయ్ వర్మ గారు మాట్లాడతారు, కొంచెం స్పేస్ ఇవ్వండి. అవసరం ఉంది. 30 ఏళ్ళుగా వాడుకుంది బీజేపీ. నిన్నటికి స్వప్న గారు వీరు చెప్పే హీరో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి హీరో ఉన్నారో ఆ హీరో గారు కోర్టులో కేసు నడుస్తూ మొదలుపెట్టి నిన్న సెప్టెంబర్ 23వ తారీఖు 11 సంవత్సరాలు. అవును, ఆ హీరో గారు వీరు చెప్పే హీరో గారు అజయ్ వర్మ గారు కోట కేసుల అంశాన్ని పక్కన పెడతావు. ప్రస్తుతం మనం అది మాట్లాడట్లేదు. మూర్ఖుడు, దొంగ ప్రమాణాలు, దౌర్భాగ్యుడు, నీచుడు, నికృష్టుడు, రాజకీయ భ్రష్టుడు అని చెప్తున్నా. దానికి అతని హీరో అంటే ఎట్లా? చంద్రబాబు దౌర్భాగ్యుడు. చంద్రబాబు దేవుడి పేరు మీద కూడా ఇక్కడ చంద్రబాబు అయితే చంద్రబాబు లాంటి దుర్మార్గపు రాజకీయ నాయకుడిని ఈ దేశ అలాంటి ఆయన దుర్మార్గపు రాజకీయ నాయకుడు అయితే 56% మంది ఓట్లు ఎందుకు వేశారు అంటే 56% మంది కంటే మీకు ఎక్కువ తెలుసా? ఆయన కంటే ఎక్కువ తెలుసా? మోసాలు చేస్తే వేశారండి. ఇప్పుడు ప్రజలు మోసాలు చేస్తే 11 సీట్లు ఇచ్చారు. మోసాలు చేస్తే 11 సీట్లు ఇచ్చారు. మోసాలు చేస్తే 11 సీట్లు ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పచ్చి అబద్ధాలు, నిశ్చితంగా అబద్ధాలు అని ఇవాళేమో డబ్బులు లేవు. అబద్ధాల మీద అబద్ధాలు వాగ్దానాలు చేసి ఇవాళ మాట్లాడతారా? అన్ని అబద్ధాలు. ఒకటి నిజం చెప్తారా మీరు? 6 సూట్లు, ఒకటి సిలిండర్స్ అబద్ధం, బస్సు ప్రయాణం అబద్ధం, ఇంటికి మనిషి నలుగురు ఉంటే 10 ఏళ్ళలో 60,000 ఇస్తామని అది అబద్ధం. ఒక్కటి అన్ని అబద్ధాలు జనాలు మోసం చేసి ఆయన మైకన్నా కట్ చేయండి లేదా నా మైకన్నా కట్ చేయండి. ఎందుకంటే మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఇలా దాడి చేస్తే మాట్లాడటం చాలా కష్టం. మీరు చెప్పే ఈ గత ప్రభుత్వం 250 రూపాయలు పెంచేది ఒకేసారి పెంచి డబ్బులు ఇచ్చారు. అలాగే 3 సిలిండర్లు అనేది రేపు దీపావళి నుంచి సిలిండర్ ఇస్తా ఉన్నారు. వినండి మరొకసారి మాట్లాడదాం. అజయ్ వర్మ గారు, చిట్టిబాబు గారు ఇద్దరు దయచేసి హోల్డ్ లో ఉండండి. కోటేశ్వరరావు గారు, ఓకే, అజయ్ వర్మ గారు, చిట్టిబాబు గారు మనకు సమయం తక్కువగా ఉంది. దయచేసి ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. కోటేశ్వరరావు గారు కంక్లూడ్ చేయండి. టోటల్ గా ఈ లడ్డు వివాదానికి, సనాతన ధర్మానికి డ్యామేజ్ అవ్వకుండా, ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉంటే బాగుంటాయి అంటారు? కంక్లూడ్ చేయండి.
ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశం. ఇప్పుడు ఇది చిలికి చిలికి గాలివానలాగా అదే చెప్తున్నా. మత రంగు పూరుకునే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మత విద్వేషాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ Yes, కూడా ఫుల్ మీరు స్టాప్ చెప్ప- పెట్టే మీరు- విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది? కంక్లూడ్ చేయండి కోటేశ్వరరావు గారు. స్వప్న గారు, మీరు చెప్పినట్టుగా కొంతమంది తాలిబాన్లు తయారయ్యారు. కొంతమంది ఇస్లామిక్ తాలిబాన్లు, కొంతమంది ముస్లిం తాలిబాన్లు, కొంతమంది క్రిస్టియన్ తాలిబాన్లు భారతదేశంలో తయారయ్యారు. ఇది భారతదేశానికి మంచిది కాదనేదే నేను చెప్పదలుచుకున్నా. ఒకటి. రెండవది, ఇది లౌకిక ప్రభుత్వం, లౌకిక రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటి ప్రభుత్వం. ఇది కేంద్రంలో అయినా లేదా రాష్ట్రంలో అయినా సనాతన ధర్మాన్ని కాపాడటం అనేటువంటి దానికి ఈ ప్రభుత్వం ఒక్కటే కాదు, అన్ని ధర్మాలని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అందువల్ల సనాతన ధర్మాన్ని కాపాడటానికి ప్రభుత్వం ఏం చేయాలి అనేటువంటిది నేను చెప్పాల్సిన అవసరం లేదు. సనాతన ధర్మం ఈ ప్రభుత్వాలు రాకముందు లేదా ఈ సంస్థలు రాకముందు నుంచే వేల సంవత్సరాల నుంచి వీళ్ళు చెప్తున్నటువంటి సనాతన ధర్మం ఉంది. ఆ సనాతన ధర్మం చేసినటువంటి నష్టాలు ఏమిటో జనానికి అందరికీ, ప్రపంచానికి అందరికీ తెలుసు. అందువల్ల అటువంటి నష్టం చేసినటువంటి దాన్ని కాపాడాలని కొంతమంది చెప్తున్నారు. అది వాళ్ళ ఇష్టం. అది దాని మీద విభేదించేటువంటి హక్కు కూడా ఎవరికైనా ఉంటది. అందుకని నేనే చెప్పదలుచుకుంది ఏంటంటే, మన వర్మ గారు సంస్కారం గురించి చెప్తున్నారు. నేను ఎవరో తెలియకుండానే, నా గురించి ఏం తెలియకుండానే నేనేదో వైసీపీ ప్రతినిధి అని చెప్పేసి ఆయన మరి ఏ సంస్కారంతో నా మీద ఆరోపించారో తెలియదు. అదేవిధంగా చిట్టిబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారిని హీరో అని ఆయన ఎక్కడన్నాడు? మీరు హీరో, ఆయన్ని హీరో అంటారని చెప్పేసి ఆయనకు ఆపాదిస్తున్నారు. అది సరైనటువంటి పద్ధతి కాదు. మేము చెప్పే నచ్చకపోతే మీరు వివరణ, అంతేగాని ఎదుటాళ్ళ మీద అభాండాలు వేసి ఆ విధంగా మాట్లాడనిస్తే కదండి, అసలు చెప్పడానికి మాట్లాడిస్తే కదా, మీరు వినండి. చెప్పడానికి మాట్లాడిస్తే కదా. సంస్కారం ఎవరన్నా మాట్లాడేటప్పుడు మాట్లాడకూడదని సంస్కారం గురించి చెప్తున్నాడు. మళ్ళీ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఓకే, నా రైట్ అభిప్రాయం అండి, నేను చెప్తున్నా. రైట్ అండి, వినండి. రైట్. కోటేశ్వరరావు గారు, కోటేశ్వర్ గారు, అందుకనే నేనేమంటున్నానంటే, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా దెబ్బ తీసినటువంటి లేదా గాయపరిచినటువంటి మనోభావాలను ఏం చేస్తారనేటువంటి ప్రభుత్వాన్ని వదిలేద్దాం. ఇప్పుడు వాళ్ళకి సంప్రోక్షణలని, పూజలని చేస్తున్నారు. శాంతి హోమాలు, ఆ లడ్లు సంప్రోక్షణ, తిన్నటువంటి ఆవాహన కోట్లాది మంది కార్యక్రమాలు లడ్లు తిన్నారు. నిజంగా ఆ ఫ్యాట్ అవన్నీ కూడా శరీరాల్లోకి లోపలికి వెళ్ళిపోయినాయి. మరి దాన్ని ఎట్లా శుద్ధి చేస్తారు? అనుకునేట్లయితే ఓకే, కోటేశ్వరరావు గారు, రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ డిబేట్ లో పాల్గొన్న కోటేశ్వరరావు గారికి, అలాగే అజయ్ వర్మ గారికి, అలాగే త్రిపురారేణి చిట్టిబాబు గారికి, కోటం రాజు శర్మ గారికి, అందరికీ కూడా నమస్కారం అండి, ధన్యవాదాలు. రైట్, చూస్తూనే ఉన్నాం కదా, ఈ లడ్డు వివాదం అయితే చిలికి గాలివానగా అవుతుంది. ఇక రాజకీయ రంగు పులుముకున్న ఈ లడ్డు ఇప్పుడు మత రంగును కూడా పులుముకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైతే ఈ లడ్డు కల్తీ అంశం అయితే ఇప్పుడు తారాస్థాయికి చేరిందనే చెప్పాలి. అయితే హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా, సనాతన ధర్మాలని దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా ఊరుకునే ప్రసక్తే లేదు అంటున్నారు. హైందవ సమాజం ఏదైతే ఉందో, హిందూ ధర్మ సమాజం ఏదైతే ఉందో, హిందూ భక్తులు ఎవరైతే ఉన్నారో నోరు తెరిచి మాట్లాడవలసిన సమయం వచ్చింది అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అదేవిధంగా దీని మీద ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తున్నారు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి నిజాలు నిగ్గు తేల్చేందుకు సిట్ను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మాకు సిట్ వద్దు, సిబిఐని వేయాలి అంటూ కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పడం అనేది ఇప్పుడు చర్చనీయాంశమైందనే చెప్పాలి. మరి గతంలో సిబిఐ వద్దు కొన్ని కేసులు అని చెప్పిన వ్యక్తి మళ్ళీ సిబిఐని ప్రిఫర్ చేయడం వెనకాల ఆంతర్యం ఏంటి అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా వేసిన సిట్ ఏదైతే ఉందో, ఇక్కడ జరిగిన కల్తీ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి నిజాలు నిగ్గు తేల్చాలంటే కూడా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులైతే డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇవాల్టి ఫర్ ద పీపుల్. కీప్ వాచింగ్ BRK న్యూస్.